అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 18 అధ్యాయములతో కూడిన భగవద్గీత. ప్రతి అధ్యాయానికి మనం ఆ తాత్పర్యం అంటే వాటి భావము తెలుసుకుంటున్నాము. ఈ భావము తెలుసుకుని మనం భగవద్గీత పారాయణం చేస్తే మనకి చాలా ఫలితము, తర్వాత వాటి అర్థము తెలిసి పఠనం చేస్తే ఇంకా మనకి బాగా అర్థం అవుతుంది. అందుకని చిన్న ప్రయత్నము. ఇప్పుడు భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగం గురించి తెలుసుకుందాము. వీటి అర్థము వివరంగా తెలుసుకుందాము. భగవద్గీత 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో మొత్తం 28 శ్లోకాలండి. వాటి అర్థం తెలుసుకుందాము. ఇందులో మొదటి శ్లోకము అంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు. ఆయన ధర్మ సందేహాన్ని ఇలా అడుగుతున్నారు. ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మికము అనగానేమి, కర్మ అంటే ఏమిటి, ఆదిభూతము అనగా ఏమిటి, ఆది దైవము అని దేనిని అంటారు అని అర్జునుడు తన సందేహాల్ని శ్రీకృష్ణ భగవాన్తో నివృత్తి చేసుకుంటున్నారండి. ఇది మొదటి శ్లోకం అర్థము. ఓ మధుసూదన, ఆది యజ్ఞము అంటే ఏమిటి, ఆ ఆది యజ్ఞము ఈ శరీరమునందు ఎలా ఉండును, మరియు అది ఎలా కలుగును, మనోనిగ్రహము కలిగిన వారు మరణ సమయములో నిన్ను ఎలా తెలుసుకోనగలరు అని అర్జునుడు అడిగిన ధర్మ సందేహాలకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చెను. బ్రహ్మం అనగా సర్వోన్నతమైనది మరియు శాశ్వతమైనది. జీవి యొక్క ఆత్మతత్వమునే ఆధ్యాత్మము అని అంటారు. కర్మ అంటే ఆత్మతో చేయబడిన పనులు. ఈ కర్మలే జీవాత్మను జనన మరణ చక్రంలో తిప్పుతూ ఉంటాయి. ఓ అర్జున, ఈ సృష్టినందు భౌతిక శరీరము వంటి నశించే పదార్థములు అన్నీ ఆదిభూతములు అనబడును. దేవతల ప్రభువైన భగవంతుని విశ్వరూపమునే ఆది దైవము అంటారు. సర్వ ప్రాణుల హృదయాలలో నివసించే వాసుదేవుడినైన నేనే ఆది యజ్ఞము. అర్జున, మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ భౌతిక దేహాన్ని విడిచిపెట్టేవారు నన్నే చేరుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఓ అర్జున, మృత్యు సమయంలో ప్రాణులు ఏ భావములను స్మరించుచు భౌతిక శరీరమును విడిచిపెట్టుచున్నారో వారు తదుపరి జన్మలో ఆయా భావనకు తగిన స్థితిని పొందుచున్నారు. కావున ఓ అర్జున, అన్ని సమయాల్లోనే నన్నే స్మరిస్తూ యుద్ధము చేయము. నీ మనస్సు మరియు బుద్ధి నాపై కేంద్రీకరించినట్లయితే నీవు నిస్సందేహంగా నన్ను చేరుకుంటావు. ఓ పార్థ, అభ్యాసము చేత మరియు మనస్సునందు వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుడైన నన్ను స్మరించుటయందే నిమగ్నము చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. ఓ అర్జున, సర్వము తెలిసినవాడు, సనాతనుడు, సమస్త లోకాలను శాసించువాడు, సూక్ష్మం కంటే సూక్ష్మమైనవాడు, సర్వ ప్రాణులకు ఆధారమైన వాడు, దివ్య స్వరూపుడు, సూర్యుని వలె తేజోవంతుడు, అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించువాడు అగు పరమేశ్వరుణ్ణి. మరణకాలంలో యోగా అభ్యాసం చేత లభించిన అచంచలమైన మనసుతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును నిలిపి అత్యంత భక్తితో స్మరించువాడు ఆ పరమేశ్వరుణ్ణి చేరును. వేదాలు తెలిసిన వాడు శాశ్వతమని చెప్పేది, కామ క్రోధాల్ని జయించిన యోగులు చేరేది, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రాపంచిక భోగాలను చుజించేవారు పొందవలసిన ఆ లక్ష్యం గురించి నీకు క్లుప్తంగా చెప్తాను విను.
శరీరము లోనికి ప్రవేశానికి ఉండే అన్ని ద్వారాలను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి ప్రాణమును శిరస్సునందు ఉంచి సంపూర్ణ ఏకాగ్రతతో యోగాభ్యాసమునకు నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు పరమేశ్వరుని అయిన నన్ను స్మరిస్తూ ఈ భౌతిక శరీరమును విడిచిపెట్టేవాడు మోక్షము పొందుచున్నాడు. ఓ అర్జున, అనన్య భావముతో నిరంతరము మనస్సును నా యందు మాత్రమే నిలిపిన యోగికి నేను సులభంగా లభిస్తాను. ఓ అర్జున, మోక్షమును పొందిన మహాత్ములు నన్ను చేరిన తరువాత దుఃఖములకు నిలయమైన తాత్కాలికమైన పునర్జన్మ తిరిగి పొందరు. ఓ అర్జున, బ్రహ్మలోకంతో సహా ఈ భౌతిక విశ్వములోని సమస్త లోకాలు పునర్జన్మ కలిగజేసినవే, కానీ నన్ను చేరిన వారికి మాత్రము పునర్జన్మ ఉండదు. బ్రహ్మదేవుడికి 1000 యుగాలు పగలు, మరో 1000 యుగాలు రాత్రి అని తెలుసుకున్నవారు మాత్రమే రాత్రి పగలు అను కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు అవుతారు. బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలము ప్రారంభం కాగానే సర్వ ప్రాణులు అవ్యక్తం నుండి ఉద్భవిస్తాయి. మరలా బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ప్రారంభం కాగానే అన్ని కూడా అదే అవ్యక్తమునందు కలిసిపోతాయి. ఓ అర్జున, వివిధములైన సమస్త జీవరాశుల సముదాయము బ్రహ్మ యొక్క ప్రతి పగలునందు సృష్టించబడి మరలా ప్రతి రాత్రి ప్రారంభ కాలమున బ్రహ్మయందే విలీనమవుచున్నవి. ఈ వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కన్నా మరొక ఉత్తమమైన శాశ్వతమైన అవ్యక్త అస్తిత్వము కలదు. సర్వ ప్రాణులు నశించిన ఆ లోకం మాత్రము నిత్యము నశించదు. ఈ అవ్యక్తము నిత్యమైనది మరియు నాశనము లేనిది అని చెప్పబడుచున్నది. అదియే పరమగతి. ఎవరైతే నా పరమగతిని పొందుతారో వారికి పునర్జన్మ ఉండదు. అట్టి నా యొక్క నివాసము పరమ శ్రేష్టమైనదని తెలుసుకొనుము. ఓ భారత శ్రేష్ఠ, మరణించిన తరువాత పునర్జన్మ పొందకుండా ఉన్న మార్గము మరియు పునర్జన్మ పొందు మార్గముల వివరాలను తెలిపెదను. ద్వారా మాత్రమే చేరుకోగలరు. అగ్ని, తేజము, పగలు, శుక్లపక్షము, 6 నెలల ఉత్తరాయణము వంటి కాలాల్లో గతించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మప్రాప్తిని పొందుచున్నారు. పొగ, రాత్రి, కృష్ణపక్షము, 6 నెలల దక్షిణాయన సమయములో మరణించిన కర్మయోగులు చాంద్రమాన జ్యోతిని పొంది వారి శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మ పొందుచున్నారు. శుక్ల, కృష్ణ అను 2 మార్గములు ఈ జగత్తులో శాశ్వతమైనవి. శుక్ల మార్గాన్ని అనుసరించేవారు పరమగతిని అనగా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతున్నారు. కృష్ణ మార్గంలో వెళ్ళేవారు పునర్జన్మ పొందుచున్నారు. ఓ పార్థ, ఈ 2 మార్గములను అర్థం చేసుకున్న యోగులు మోహమును పొందరు. కనుక అన్ని కాలముల యందు నీవు యోగములో స్థితమై ఉండుము. ఈ రహస్యమును తెలుసుకున్న యోగులు వేద పఠనము, యజ్ఞము, దాన ధర్మాలు, తపస్సు చేయడం వలన కలుగు పుణ్యఫలమును మించిన ప్రతిఫలాన్ని పొందుతారు. అట్టి యోగులు సర్వోన్నతమైన బ్రహ్మపదమును పొందెదరు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగములో వివరించెను.
ఇదండి భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలోని 28 శ్లోకాలకి మనం అర్థము తెలుసుకున్నాము. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.